పోకుండా చక్కగా మాటలు వినటకు, చక్కగా సన్నిధిలో కూర్చుని మాటలు వినటకు దినమున చక్కనైన మాటలు మాలో నుండి అందించి సహాయం చేయండి. దేవించి ఆశీర్వదించి కనికరించి కృపలో దాచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 13వ అధ్యాయము 13వ వచనాన్ని మరొకసారి చదవండి. చూడండి, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచెను. హల్లెలూయా. ఇప్పుడు ఆమె కాదండి, మనము కూడా చూడండి, యేసు నిన్ను ఎలా నిలబెట్టాడంట? చక్కగా నిన్ను నిలబెట్టువాడు. ఎలా ఆయన చక్కగా నిలబెడతాడంటే చూడండి, మనలను దేవుడు ఏం చేస్తాడంట? ఆయన సన్నిధిలో చక్కగా నిలబెట్టి ఇప్పుడు ఆయనకు మహిమ తెచ్చే వారిగా మనం నిలబెట్టాడు. ప్రైజ్ లార్డ్. అందుకే జనులలో మిమ్మును మీరు గణపరచుకునే ఎడల అది మీకు ఘనత వచ్చింది, కానీ నాకు ఇప్పుడు నేను ఒక మాట చెబుతానండి. జనులలో మిమ్ములను మీరు గణపరుచుకుంటే ఎవరికి ఘనత? దేవునికి ఘనత, మీకు ఘనత? చెప్పండి. ఎవరు తెలిసి మాట్లాడుతారు? అయ్యలారా మీరు కూడా మాట్లాడటం వలన మీరు నాకేం రాదు. దేవునికి మహిమ వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చక్కగా ఈమె చూడండి, దేవుడు ఆమెను ఏం చేశాడంట? ఏం చేశాడు? ఆమెని బాగు చేయగా ఆమె స్వస్థపరచబడి లేచి నిలబడి దేవునికి ఏం చెప్పిందంట? మనం కూడా రోగము బాగైనప్పుడు, రోగాలు పాలై చాలామంది తప్పిస్తుంటే దేవుడు అంటే లెక్క రాకుండా బతుకుతున్నారు. నేను అనుకుంటాను, ఇప్పుడు దేవుడు మనం తప్పిస్తున్నాడు, మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం, దేవుడి మందిరానికి రాకుండా అడ్డతిరిగి తిరుగుతున్నాం అనుకో, దేవుడు లెక్కలేని వాళ్ళు అనుకోను. దేవుడు ఒక దినాన్ని తాను చేస్తాడు. నేను చెబుతున్నాను ఖాయం. అర్థమైందా? నిన్ను బట్టి ఎవరికి మహిమ రావాలి? నిన్ను బట్టి ఎవరికి అవమానం వస్తుంది? మొదటిగా దేవునికి, రెండోది సంఘానికి. అన్ని జనులలో నీ నామము గణపరచబడినట్టు నన్ను ఉత్తములుగా నిలబెట్టమని మోషే అన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. అన్ని జనులలో ఆయన నిలబెట్టాడు కనుక ఆయన ఎవరిని స్తుతిస్తున్నాడంట? దేవుడిని స్తుతిస్తూ. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను మీటింగ్స్కి వెళ్ళి వస్తామంటే 2 దినాల కాలకడ దాటిన తర్వాత లారీ వాడు లాగి టాయిలెట్స్కి వెళ్ళాడు. ఆపుకున్న లారీని వచ్చి ఫోన్ మాట్లాడుతున్న చాకు కొట్టాడు. కొట్టడంతోనే లోపలికి వెళ్ళిపోయింది. ఎదురున్న వెనక డొక్కి ఉంటుంది కదా, పెద్ద టిప్ప కొడితే లోపలికి వెళ్ళిపోయింది. ఇట్లా బండి చక్కగా నిలబడింది. ఈయన దగ్గరికి మొత్తం బయటికి ఇప్పుడు వచ్చినట్టు అట్లా చచ్చిపోవాల్సిందే. నువ్వేందా చూడండి, నేను దెబ్బకి దిమ్మర పోయాను. నేను భయపడ్డాను, కానీ డేట్ చేసుకున్నా అక్కడికి వెళ్ళి చూసాను. ముక్కు వేసి పొడవడం కానీ వాళ్ళు ఎవరు తెలుసా? ఆమిష్ డ్రైవర్ మా తమ్ముడు తెలుసా? దేని స్తోత్రం. దగ్గరికి వెళ్ళి అన్నతో మాట్లాడాను, ఏమైనా ఏం కాదు. దేని స్తోత్రం చెప్పండి. ఎందుకు మాట చెబుతున్నానంటే, మనుషులు చూడండి ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకి తెలియదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకి తెలియదు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
కనుక దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? మహిమపరచాలి, దేవుని గణపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మా జీవితంలో ఒక మేలు జరిగిందని నేను చెప్పాను. దేవుని సన్నిధిలో మేము దేవుని ఏం చేస్తాం చెప్పండి? గణపరచు, రైజులా స్తుతించు. నీ జీవితంలో కూడా అలాంటి మేలు జరగాలని నువ్వు దేవుని స్తుతించాలి. రైజులా ఆమె మీద చేతులు ఉంచాడు దేవుడు. ఆమె లేచి నిలబడి దేవుని ఏం చేసిందట? స్తుతించు. కనుక యేసు నిన్ను ఏం చేశాడు? చక్కగా నిలబెట్టువాడు ఆయనే. ఎలా నిలబెట్టాడంటే చూడండి, ఎలా నిలబెడతాడు అనగా నేను చక్కగా నిలబెట్టాడు, నేను చక్కగా దీవించాడు, నీకు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని బలం ఇచ్చాడు, చక్కని ఏంటి ఇచ్చాడు? అన్నిటిని ఇచ్చాడు. నువ్వు దేవుని ఎందుకు స్తుతించలేకపోతున్నావు? అర్థమవుతుందా? అవేం చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను, మా మీద కోప్పడ్డా, సంఘం మీద కోప్పడ్డా నష్టం ఎవరికి? నేను చెప్పాను ఎవరికి? నీకు. అర్థమైందా? నేను రానుపో అని వెళ్ళిపోయాను అనుకో, అప్పుడే నీ సాఫ్ట్వేర్ ఏమైపోయింది? ఏమైనా చెప్పండి, అయిపోయినాడు, కథం. అర్థమైందా? నువ్వు వస్తూ ఉంటే నీకేమైనా చెప్పండి, ఏ అపాయము నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తానంటే చాలా ఓపికతో దేవుని వాక్యం వినండి. ఎందుకంటే ఇప్పుడు వినటం వల్ల నీకేమొస్తుంది చెప్పండి? విశ్వాసం. ఒక తల్లిగారు చూడండి, ఒక తల్లిగారికి కుమారుడు ఉన్నాడు. ఏమో రోజు వస్తాను గారి మందిరానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? వస్తాను గారి మందిరానికి లేదు. వస్తాను గారు చెప్పిన ప్రతి మాట, ఆ పాస్టర్ గారు చెప్పిన మాట తన కుమారుడికి చెప్పేది. చెప్తే ఆయన ఏం చేసేవాడంటే, కుమారుడు లెక్క చేసేవాడు కదా, ప్రతిరోజు చెబుతుంటే లెక్క చేసేవాడు కదండి. నాకు చెబుతున్నాలే, మీ పాస్టర్ గారికి చెప్పుకో, వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పుకుంటాను అనేవాడు. తెలుస్తుంది అప్పటికి గట్టిగా. ఒక రోజు సరే మందిరానికి రాదా, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు కాబట్టి నువ్వు మందిరానికి రమ్మని అడిగినప్పుడు, నేను వచ్చే ఆదివారం వస్తాను, ఈరోజు ఈ ఆదివారం రాలేదు, నువ్వు ఒక్కదానికి పోవాలి. తెలుస్తుంది అప్పటికి గట్టిగా. నా కోసం సంఘంలో ప్రార్థన చేయి, నేను వస్తాను, నెక్స్ట్ వారం నన్ను దేవుడు నడిపించాలని ప్రార్థన చేయమని ఏమి చెప్పి, నేను ఇంటి దగ్గర సరే ఇంటికాడే ఉండయా పెట్టాలకు నీకోసం నేను ప్రార్థన చేపిస్తాను దైవజన్ గురించి అని చేయించు. నేను ప్రార్థన చేపిస్తూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళ తల్లి ప్రార్థన చేపిస్తుంది. ఈయనేమో చక్కగా బైక్ వేసుకొని చక్కగా మందు తాగటానికి ఆదివారం పూట వెళ్ళిపోయాడు. తాగి ఫుల్ అయిపోయాడు. మంచి పల్సర్ పెట్టేది. ఎంత రేజ్ పెట్టాడు వాడికి తెలీదు. సడన్గా వస్తుండగా ఒక పెద్ద చెట్టుకు తగిలి అరిషాడిగా అక్కడే చచ్చిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? చచ్చిపోయాడు. తల్లిగారు ఎక్కడికి వెళ్ళాడని అనుకుంటాం కంటే ఆమె ఇంటి దగ్గర చూస్తూ ఉందంట. వస్తాడని చూస్తూ ఉందండి. ఎవరు ఫోన్ చేయలే. వస్తాడని ఫోన్ చేస్తా అలాగే దీక్షలో ఉంది, ప్రార్థన చేస్తూ ఉందంట. నా కుమారుడు మారాలి, నా కుమారుడు మార్పు చెందాలి, నరకానికి వెళ్ళకూడదు, దేవుడి మందిరంలోకి రావాలి, పరలోకానికి వెళ్ళాలని ప్రార్థన చేస్తూ ఉందంట. సంఘంలో చేసింది కాక ఇంటికి వచ్చి కూడా ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి ఆమెతో చెప్పాడట, నీ కుమారుడిని నేను పిలుచుకున్నాను అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పాడు? దేవుని ఆత్మ చెప్పిందట, నీ కుమారుడిని నేను పిలుచుకున్నాను. అంతగా ఆమె గుండెలు పగిలిపోయి అంట. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. గుండెలు పగిలిపోయి అదరిపోయి మరలా ప్రారంభించిందంట. అయ్యా ఏమైందనంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుమారుడు చనిపోయాడు. దేని స్తోత్రం చెప్పగట్టిగా. హల్లెలూయా. నువ్వు అదే పడాల్సిన అవసరం లేదు. భూమి మీద ఉంటే వాడు పాడైపోతాడు. కనుక వాడిని నేను నా దగ్గరికి తీసుకున్నాను. నా దగ్గర ఉన్నాడు. నువ్వేం భయపడాల్సిన ఉండదు. ఒక దినాన్ని వచ్చినప్పుడు నీ కుమారుడికి చూపిస్తాను చెప్పాడు. ప్రైజ్ లార్డ్.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమె సంతోషముతో దేవుని స్తుతించిందండి. ఆమె చెప్పండి గట్టిగా. పాస్టర్ గారు ఏకైన కుమారుడు చచ్చిపోతే సంతోషంగా దేవుని స్తుతించడం అంటే దేవుడు చెప్పాడుగా, ఉన్నాడు నా దగ్గర. ఆమె పక్క ఆమె చెప్పిందట, ఏది నీ కొడుకు చచ్చిపోయి హాస్పిటల్లో నువ్వు ఇంకా ప్రార్థన చేస్తున్నాడే వాడి ఎవరికైనా ఇచ్చేయండి, వాడికి కూడా అవయవాలు ఎవరికైనా ఇవ్వమని దానం చేయమని చెప్తుందట. డాక్టర్ గారి సంతకం పెట్టిందంట, నాకు అవసరం తెలిసిపోతుంది గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే నా కుమారుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు అదేంటి చెప్పండి? మట్టి మన్నది. ఆత్మ ఉంటేనే మనం అందరం పనిచేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఈ శరీరంలో ఏముంటే పనిచేస్తాం చెప్పండి? ఆత్మ ఉంటే పనిచేస్తాం. ఆత్మ లేకపోతే ఏమి పని చేయదు. తెలుస్తుంది చెప్పండి. పడిపోయిన కట్టిలాగా పడి ఉంటాం. ఈ కట్టిని కాల్చేయడానికి అందరూ వస్తారు. తెలుస్తుంది చెప్పండి. ఆత్మను కాల్చేవాడు అక్కడ నిజమైన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో ఎవరైనా చక్కగా నిలబడాలి. అందుకే దేవుడు వాక్యం చెబుతుంది చూడండి. మత్తయి సువార్త చూసినట్లయితే ఎందుకు ఈ మాట చదువుతున్నాడంటే, దేవుడిని నమ్మకపోతే నీకు జరిగే నష్టాలను చెప్పాను. దేవుని సన్నిధులు లేకపోతే ఇలాంటి నష్టాలను వాపిస్తాడు. మందిరానికి రాకుండా మాకు దేవుడు ఏం చేశాడు, మాకు ఇది చేశాడా, అవి చేశాడని కొంతమంది జీవితంలో మేలు చేస్తే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నిజంగా నేను అంటాను, నా నోటితో నేను ఏదన్నా కూడా జరిగితే కృతజ్ఞత నైహే. అర్థమైందా? ఆ ఇల్లు అమాల ఇలా ఉండకూడదు తల్లి, దేవుడిని దీవిస్తాడు, ప్రార్థన చేస్తున్నాడు, చక్కగా ఇల్లు కట్టారు కదా, స్తుతించద్దు. అర్థమైందా? దేవుడు ఒక జీవితంలో మన జీవితంలో మేలు చేసినప్పుడు దేవుడిని స్తుతించాలి అన్నా. మరి మన వాళ్ళకి అందరికి బిర్యానీ పెడితేనే వస్తారని అనుకుంటారు. బిర్యానీ పెట్టమని ఎవరు చెప్పిండు? పలావ్ చికెన్ పెట్టమని ఎవరు? పలావ్ చికెన్ తింటే పోతారు పైకి, వాళ్ళు మోసుకుపోవడం పరదేశులు బాబు. అది కూడా ఓవర్ తినకూడదు. ఇప్పుడు చికెన్ పలావ్ కూడా ఓవర్ తినగాక. ఓవర్ తింటే తెంగి మలేరియా, టైఫాయిడ్ జ్వరం 3 వస్తాయి. అర్థమైందా? తినగాకండి, పలావ్ చికెన్ తినగాకండి. నేను మన భయపడి చచ్చాను. ఆల్రెడీ వైరల్ ఫీవర్ ఎందుకు వచ్చింది తెలుసు నాకు. డాక్టర్ చెప్పింది, బాడీలో అంటే మనకున్నది బాడీలో ఉన్న వేడి టెంపరేచర్ తక్కువ అంట. మనం ఎక్కువ తినమనుకో ఈ టెంపరేచర్ ఏమైతే తెలుసా, ఓవర్ హీట్ అయ్యి ఏమైతే చెప్పండి, జ్వరాలు వస్తాయి, రోగాలు వస్తాయి. తెలుస్తుంది. అందుకే నేనేం చేస్తానండి, ఎక్కువ శాతం పలావ్ తిన్నా వైట్ రైస్ ఎక్కువ తిన్నా. తెలుస్తుంది చెప్పండి. అందుకని పలావ్కి ఆప్షన్ పెట్టేసాను. ఏదైనా నేను స్తోతిగలుగునే కాక. ఎందుకంటే మనం కుటుంబ ప్రాంతంలో పలావులు ఎక్కువ, మనకి వైట్ రైస్ ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి మీరు కూడా తినకండి. అర్థమైందా? నేను స్తోత్రం. తిన్నా పెరిగాను ఏదో తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకో. దేని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మాట చదువుతున్నాడంటే, దేవునిని మనము స్తుతించాలి. ఆమె చెప్పండి గట్టి చెప్పండి. హల్లెలూయా చెప్పండి. పాటలు పాడమని చెప్పండి. క్యాష్ తిరిగేస్తాం. నిజంగా అండి, ఒకప్పుడు ఉన్న భక్తి ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి. రాను ఏమైపోతుంది, పెరిగిపోతుంది. మరి ఏసీ వచ్చేలోపు అంతా అయిపోయింది. మోగ ప్రార్థన అయిపోయింది. స్తోత్రం స్తోత్రం నేర్పడి గట్టిగా. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త దేవుని వాక్యం చెబుతుంది, యేసు నిన్ను చక్కగా నిలబెడతాడు. చూడండి ఎలా నిన్ను చక్కగా నిలబెడతాడు అనేది మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. 7:26 వచనం. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, చూడండి, ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుడు పోలి అయి ఉండే. వాన కురిచెను, వరదలు వచ్చెను,
గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. అప్పుడు అది కూలబడెను, దాని పాటు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు చక్కగా నిలబెట్టినప్పుడు స్థిరమైన బండ మీద ఏం చేయాలి చెప్పండి? నీ ఇల్లును కట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఎక్కడ కట్టాడు చెప్పండి? మరియు ఆయన మాటల చొప్పున ఏం చేస్తున్నాడా? ప్రతివాడు ఏం చేస్తున్నాడు? తన ఇల్లును ఎక్కడ కడుతున్నాడంట? అక్కడ ఒక మాట చూడండి, క్రీస్తు అనే బండ మీద నీళ్లను కట్టుకోవాలి. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరైనా ఏమంటున్నాడు? 26వ వచనంలో సార్ చదవండి. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి పోలిన వాడైనాడు. హల్లెలూయా. చూడండి, దేవుని మాటల చొప్పున నీ ఇల్లును కట్టుకుంటే నీ ఇల్లు స్థిరముగా ఉంటుందా? చెప్పండి అమ్మా. మీరు మాట్లాడితే మనం వెళ్దాం. ఎక్స్ప్రెస్ పోయినట్టు పోయింది. మీరు మాట్లాడిపోతే ఆర్ట్నర్ పోయినట్టు. ఆర్ట్నర్లో వెళ్దామా ఎక్స్ప్రెస్లో పోదాం? చెప్పండి. ఎక్స్ప్రెస్లో పోదామా? ఆర్ట్నర్లో పోయినట్టే 3 అయింది. ఎక్స్ప్రెస్ అయితే అంతే చెప్పండి, 1 గంటకి అయిపోయింది. దేని స్తోత్రం. మనందరం ఎక్స్ప్రెస్లో ఉన్నాం, ఆర్ట్నర్లో ఉండగా. ఆర్ట్నర్లో ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి, దేవుడి వాక్యం చదువుతుంది. ఆయన చదువుడు మరియు ఆయన మాటల చొప్పున ప్రతివాడు ఏం చేస్తున్నాడంట? యేసయ్య మాట చొప్పున మనం ఏం చేయాలి చెప్పండి? మన ఇల్లు ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి. పాస్టర్ గారు, నీ ఇంట్లో కీడు ఉందమ్మా, నీ ఇంట్లో దురాత్మలు ఉన్నాయి, నేను ప్రార్థన చేయమనంటే ఏమేం కాదు తెలుసా? అందరూ చెప్పింది పోయి, మా ఇంట్లో పాస్టర్ గారు దెయ్యాలు నేను చెప్పాడు, మీరాగా అక్కడ మా ఇంటికి అని చెప్పాడు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పాడు? నీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి, నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు. నేను స్తోత్రం చెప్పు గట్టిగా. లేకపోతే నీకు అంత శక్తి లేదా? పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించు, దెయ్యాలు పోవాలని. ఏమైనా అవుతుందంటే ఊరంతా తిరిగి చదువుతుందంట, మా ఇంట్లో దెయ్యాలు నేను పాస్టర్ గారు చెప్పాడు. నేను స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దెయ్యం పట్టిన వాడిని ఎక్కడ తీసుకొచ్చారంట? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి. ఆడు దెయ్యం పట్టినోడు మాట్లాడట్లేదు, కానీ ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరు మాట్లాడుతున్నాడు? దెయ్యాలు ఆయనతో మాట్లాడారు. దావీదు కుమారుడా, నీవు మాతో నీకేం పని? దేవుని స్తోత్రం. విడిచి పొమ్మని వద్దొద్దు. చాలామంది అంటారు, రోగాలు ఎట్లా ఉండాలి పాస్టర్ గారు, మమ్మల్ని దీవించమని ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించగానే అవన్నీ ఏమంటారు చెప్పండి? పారిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, స్థిరమైన బండ మీద నీ ఇల్లును ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి. స్థిరమైన బండ మీద నీవు నిలబడాలి. యేసయ్య నాకున్నాడని నిలబడాలి. యేసయ్య నాకు సహాయం చేస్తానని నిలబడాలి. యేసయ్య నాకు మేలు చేస్తానని నిలబడాలి. కొంతమంది నిలబడరు, పారిపోతారు. ఇంకా అసలు చెప్పండి, కొద్ది శ్రమ రాగానే, కొద్ది కష్టాలు రాగానే, నేను మందిరానికి బాగుండి నాకు కష్టాలు వచ్చినాయి, రాడు పో.
సరే, మందిరానికి వస్తే నీ కష్టాలు వచ్చినాయి. అసలు ఈ కష్టాలు ముందే ఉన్నాయి, మందిరానికి రాకముందే ఉన్నాయి నీ కష్టాలు. అర్థమైందా? ఈ మందిరానికి వచ్చిన కష్టాలు ఎందుకు ఎక్కువైంది తెలుసా? ఎందుకు ఎక్కువైంది తెలుసా? సాతాను గాడు నేను ఇక్కడ కష్టాలు పాలు చేస్తాడు. దేవుడేమో నీ కష్టాల నుండి ఏం చేయబోతున్నాడు? నీకు విముక్తి కళ చేయబోతుండే వాడు చదువుతాడు, నువ్వు బాగా నీకు తెలుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మన మాట అర్థమవుతున్నాయా? అర్థమైపోతుంది. అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. 2 సార్లు గట్టి చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి. నీరసంగా ఉన్న వాళ్ళు అది చెప్పండి. ఆకలి అవుతున్న వాళ్ళు అది చెప్పండి. ఆకలి వచ్చింది. దేవుని వాక్యం వినండి. దేని స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరమైన బండ మీద నువ్వు నిలబడినప్పుడు దేవునికి సహాయము చేస్తాడు. స్థిరమైన బండ అనేది ఏంటి చెప్పండి? ఏంటిది? సంఘం. సంఘంలో నువ్వు నిలబడాలి. సంఘానికి నువ్వు రావాలి. దేవుడిని స్తుతించితే, అందుకంటే చూడు, ఆమె మీద దేవుడు చేతులు ఉంచగానే ఆమె లేచి దేవుడు ఏం చేసిందట? మహిమపరిచి. ఇప్పుడు నువ్వు స్థిరమైన స్థితిలో ఉన్నావు. దేవుడిని స్థిరమైన ఆ స్థితిలో నిలబెట్టాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? దేవునికి మహిమను, దేవునికి ఘనతను తీసుకురావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములను మాటను జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఏమంటున్నాడు అక్కడ చూసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. లూకా 13:10 చదువుదామా? చూడండి, విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏళ్ళ నుండి బలహీనత పరచు దయ్యము ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు చూడండి, విశ్రాంతి దినమున ఎక్కడున్నాడంట? సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడు? బోధించుతున్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? 14 ఏళ్ళ చూడండి, ఒక దెయ్యం పట్టిన స్త్రీ అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆమె బలహీనత, లేకపోతే ఆమెలో ఉన్న దెయ్యం ఆమెను ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? అమ్మ ఏం చేసింది? నాకు అసలు వినపడట్లేదు. మీకు విషయం లేదు సార్, నాకు చెవుడు నిజంగా వినపడదు. నేను ఉన్నదన్నా చెప్పు, ఇది నాకు వినపడలేదు. అదిగా పోయి కరెంట్ బిల్లు పోయి. నిజమండి. చెప్పండి, ఏమైంది చెప్పండి? ఏముందండి ఆమెలో? చెప్పండి, ఏముంది చెప్పండి? ఏముంది చెప్పండి అమ్మ. అందరు కలిసి చెప్పండి. మొత్తం చెప్పండి. అందరూ ఒక్కసారి చెప్పాలి. మీకు విషయం తెలుసా? మేము ఆర్చిన్ చర్చికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మేము పాస్టర్ పాట పడింది. ఆ పిల్లలందరూ పాడుతారండి. పాటలు మొత్తం ధరిస్తుంది కదా. అంటే ఒకరు పాట ఎత్తుకుంటే అందరూ పాటలు ఎత్తుకొని పాడుతున్నారు. చూడు మరి ఎంత మనం ఒకరు దేవుతి ఒకరు దేవుతి. ఆమెలో ఏమున్నది చెప్పండి? ఏమున్నది? బలహీనత ఉన్నది. ఎందుకు ఉన్నది? ఏముంది ఆమెలో? దెయ్యం ఉన్నది. ఇప్పుడు వాళ్ళ కూడా దెయ్యం ఉంది తెలుసా? ఉన్నాయా లేవు? దెయ్యాలు ఉన్నాయా లేవు? ఉన్నాయా? దెయ్యాలు ఉన్నాయి మీకు? ఇప్పుడు మీకు దెయ్యాలు ఉన్నాయా లేదా రుజువుపరిచారా? నిద్రపోవట్లేదు అన్న వాళ్ళని చెప్పండి గట్టిగా. ఓకే, దెయ్యం లేదని అంటారు. సరే, వాక్యం వినట్లేదు అన్న వాళ్ళు చెప్పండి.
అందరూ రెడీగా అంటే దెయ్యాలు ఇప్పుడు లేవుదే వస్తాయి కాసేపు దేశపోతుంది ఎప్పటికి గట్టిగా నిద్రపోతే దెయ్యం వచ్చింది, మోకాలు నొప్పి దెయ్యం వచ్చింది, నడుములు నొప్పి దెయ్యం వచ్చింది, మందిరంలో నుంచి బయట తీసుకుపోయే దెయ్యం కూడా వస్తుంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి. దెయ్యాలన్నీ మమ్మల్ని కూర్చున్నాయి. దేశపోతుంది ఎప్పటికి గట్టిగా హల్లెలూయా. ఆల్రెడీ కొంతమంది బయట చూసుకునే ఉంటుంది. దేశపోతుంది చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. సూర్యుడు అక్కడికి ఎవరు వచ్చారట? ఎన్నేళ్ళ నుండి అమ్మ బాధపడుతుంది చెప్పండి. ఎన్నేళ్ళమ్మా చెప్పండి. ఎన్నేళ్ళు వేరే చెప్తాడమ్మా, చెప్పట్లేదు. వాళ్ళు అలిగారు ఎంత? 18 ఏళ్ళు. ఆమెలో ఏముందంట? దెయ్యం ఉన్నది. ఆమె ఏం చేస్తుంది చెప్పు? ఆ దెయ్యం ఏం చేస్తుందంట? కుంగ తీసి బలహీనలు పరుస్తామంట. దేని స్తోత్రం చెప్పండి. చాలామంది ఆదివారాలు మందిరానికి కాకుండా బుధవారం మందిరానికి రాదు. తెలుసా? ఆదివారం ఒక్కరోజు వస్తారు. బుధవారాలన్నీ, శనివారాలు, ఆదివారాలు, శుక్రవారాలు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంట? అది దెయ్యం వచ్చేస్తుంది. ఏంటంట? ఈ యొక్క చూడండి, ఈ యొక్క మందిరానికి రాకుండా వాళ్ళు అక్కడ నుండి ఫోన్ చేస్తారు. ఈరోజు ఆలయం ప్రేరంట. అవునంటారు. నేను స్తోత్రం చెప్పండి చెప్పి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఆమె మీద ఏమిచ్చాడంట? చేతులు ఉంచగానే ఆమె ఏం పొందుకొని చెప్పండి. ఇప్పుడు యేసయ్య చేతి కట్టే కానీ ఏమొచ్చింది? అందులోనికి ఏమొచ్చింది చెప్పండి? శక్తి వచ్చాను. నేను స్తోత్రం చెప్పండి. చూడండి అక్కడ ఉంచండి. నేను సర్వశక్తి గల దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఎవడైనాను నా యందు నమ్మిక ఉంచి నాకు ఫలము కావాలని అడిగినప్పుడు వాడిలోనికి ఏమొస్తుందట? దేవుని శక్తి. ఈమె దగ్గరికి వచ్చి చూడండి, ఈమె ఆయన దగ్గరికి వచ్చి అడిగిందంట, అయ్యా నన్ను బాగు చేయండి, దెయ్యం పట్టి నాలో ఉన్న దురాత్మ నన్ను కుంభతీస్తుంది. మందిరానికి పోవాలని ఆశ ఉంది కానీ దెయ్యం బానిట్లేదు. తెలుసుకోతుంది డబ్బు గట్టి. మనతో స్నేహం చేసే దెయ్యాలు కూడా చాలా మంది ఉంటారు. అది చెప్పండి. ఈ దెయ్యాలు మన ఏరియా అంతే చెప్పండి పోనీ. అందుకే దుష్టుల ఆలోచన చెప్తున్నాడు, ఒక పాపుల మార్గంలో నిలవక అపవాసులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు అంటే చెప్పండి. దివారాత్రులు అంటే పగలు రాత్రులు ఉండవు. మనకి దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఎప్పుడు పట్టినా దేవుని స్తోత్రం చేద్దాం. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకములో దేవుని గురించి మనం ప్రకటించాలంటే మొదటిగా దేవుని వాక్యం మనం ఏం చేయాలి? వినాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 13వ వచనంలో 10వ వచనంలో ఈ 13వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, ఆయన విశ్రాంతి దినమున ఏం చేశాడట? విశ్రాంతి దినమున ఆయన ఏం చేశాడు చెప్పండి. చదవండి మాట చదవండి ఒకసారి. విశ్రాంతి దినమున ఆయన ఏం చేస్తున్నాడ? సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడు చెప్పండి? బోధించుచున్నప్పుడు అక్కడ ఏమైందంట? 14 ఏళ్ళ ఎవరు? బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడికి వచ్చిందండి. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఆమె చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె చూసి ఏమో ముందు బాగా చేస్తుంది దెయ్యం ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు చక్కగా వాక్యము చెప్పుకోవచ్చు అనుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎందుకు ఇట్లా సరస్తుందంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొంతమందిలో నుంచి దురాత్మలు బయలుదేరుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, నేను ఎందుకు మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇటు చూడండి చక్కగా నిలబడి ఇతరులను చూడండి చక్కగా నిలబడి ఏమంటున్నాడు? దేవుని సన్నిధిలో చక్కగా నిలబడాలి. నిలబడినప్పుడు
దేవుని సన్నిధిలో నువ్వు చక్కగా నిలబడినప్పుడు, నీలో ఉన్న చక్కగా దేవుని ఆరాధించినప్పుడు నీలో ఉన్న రోగ రొత్తలు, దెయ్యాలు, భూతాలు, గెచ్చలు అన్నీ వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆరాధన చేస్తున్నప్పుడు నీలోనికి ఏమొస్తుంది చెప్పండి? ఏమొచ్చింది? దేవుని మహిమ పదేసుకొని బయట పెట్టాను. బయట చక్కగా బాగుంటుంది, తీసుకెళ్ళి బయట తీసుకుని ఆ చెట్టుగాడు వదిలిపెట్టాను. నేను స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని చూడండి చక్కగా నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? అక్కడ నిలబడాలమ్మా. మనము ఎక్కడ నిలబడాలి? దేవుని సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో మనము చక్కగా నిలబడి, ఆ చక్కగా నిలబడినప్పుడు దేవుడు మనలో ఉన్న బలహీనతలు ఏం చేస్తుంది చెప్పండి? తీసేస్తాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? తీసేస్తాడు. మనలో ఉన్న రోగాలను తీసుకొస్తాడు. మనలో ఉన్న దెయ్యాలను కట్టుకుంటాడు. తెలుసుకుంటున్నాడు. మనలో ఉన్న బలహీనతను తొలగిపడతాడు. ఆమేన్ చెప్పండి. ఏంటి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మార్చవుతుందంటే, మనము దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, మనము దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనలో ఉన్న రోగాలన్నీ కూడా, మనం బలహీనులమే కానీ దేవుడు మనం బలవంతులుగా చేస్తాడు. దేవుడు మనల్ని బలవంతులుగా చేయాలంటే మనం ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని సంఘానికి రా. పాస్టర్ గారు నా వల్ల కావట్లేదు, చాలా రోజుల నుంచి నేను బాధపడతా ఉన్నాను, అసలు నా వల్ల కావట్లేదు అని చెప్పి నాకు చెప్పింది. నేను అంటున్నాను, మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో స్తుతించు, దేవుని ప్రతి ఒక్కటి తీసేస్తాడు. అబ్బే హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏముందండి? దేవునికి అసాధ్యమైనది ఏముంది? మా అమ్మాయి మంచం మీద నుంచి పడిన నాటి నుంచి మేము ప్రార్థన చేస్తాం. హాస్పిటల్కి పోయిన కానించి డాక్టర్ చెప్పాడు, ఒకవేళ మైండ్లో మెదడులో ఏమన్నా గడ్డ, మరి రక్తం ఏమైనా గడ్డగట్టిందో దానివల్ల ప్రమాదం, డేంజర్ అని డాక్టర్ చెప్పినప్పుడు అప్పటి నుండి కూడా ప్రార్థన చేస్తాం. అయ్యా ఏమి లేకుండా చేయాలి. దేవుని స్తోత్రం. ఏమి కాకూడదు. సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్కానింగ్లు తీరుతా ఉంటే ఆయన నుంచి పద్దాలు చూడుతున్నాడు. ఏడ తగ్గిందా మా దాబు అంటే ఏడ తగ్గింది, మళ్ళా పోయి మళ్ళీ వచ్చాడు. ఎప్పుడు పడదని చెప్పాడు. పడి చాలా 2 రోజులు మళ్ళా పోయాడు, మళ్ళీ వచ్చాడు. ఏమి పదాలు పిలిచండి మా అమ్మాయి తనకి ఏమైంది అసలు? ఏదో చూస్తున్నట్టు పెద్ద డాక్టర్ మనం తెలుస్తుంది చెప్పండి. పెద్ద డాక్టర్ కాదు, దేవుడే చదువుతున్నాడు. పంది దేవుని స్తోత్రం కలిగాడు కాక. దేవుడు చదువుతున్నాడు. చూడండి, ఆ స్కానింగ్లో వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు 75 అయింది, ఎందుకు స్కాన్ తీపించారు? దేవునికి మహిమ కలుగునే కాక. తీరుగా స్కానింగ్ తీసుకుని వచ్చి స్కానింగ్ చేయబెట్టి ప్రార్థన చేస్తాయా, ఏమి లేకుండా ఉండాలి. దేవుని మహిమ కలుగునే కాక. స్తుతిస్తాను, స్తుతిస్తాను. నువ్వు కానీ అన్ని మంచిగా చక్కగా జరిగించావు. వాక్యం చెప్పి అనేకులకు మంచి మాటలు చదువుతారని చెప్పాను. స్కానింగ్ తీసుకెళ్తే ఏం లేదమ్మా, జాగ్రత్త చూసుకోండి. దేనికి మహిమ కలుగుని కాక. ఇక చూడు, నా గుండెనండి ఏమొచ్చింది చెప్పండి? సంతోషం. అంటే మన దేవుడు డాక్టర్లకు సాధ్యము కానిది మన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థనలో చేర్చి చూపిస్తాడు. దేవుడికి మహిమ కలుగుని కాక. అంటే నేను ఎందుకు ఇంత గౌరవంగా చదువుతానంటే, నా దేవుడు గొప్పవాడు కనుక, నా దేవుడు స్వస్థపరుస్తాడని కనుక దేవుడికి మహిమ కలుగుని కాక. నేను డాక్టర్ని ఆధారం చేసుకుని వెళ్ళగా దేవుని ఆధారం చేసుకున్నాను. నేను అనుకున్నా, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేను ఇంతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేను ఇంతకాలం, అయినను ఎందుకో I
దేవుని ఆధారం. నేను స్తోత్రం కలిగిన కాక దేవుని ఆధారం చేసుకునే నీ జీవితంలో అప్పుడుతుంది అంతే. నేను మెచ్చింది ఏది కూడా లేదు. చూడండి, మరొక మాట చూపిస్తాను, దయచేసి చూద్దామా? మరొక మాట లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము భాగం పేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనను తీసుకునే యెడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. హల్లెలూయా. అమ్మా తల్లి, ఇక్కడ దేవుని వాక్యం చదువుతుంది. జక్కయ్య ఎక్కడున్నాడు? ఎవరి ఎదుట నిలబడ్డాడు? చెప్పండి గురు సార్. జక్కయ్య ఎక్కడ నిలబడ్డాడు? చెప్పండి. ఎక్కడ నిలబడ్డాడు? దేవుని ఎదురు నిలబడ్డాడు. దేవుడు ఏం బోధిస్తున్నాడు? కొన్ని మాటలు చదువుతున్నాడు, సువార్త చదువుతాం. ఇందులో ఆయనకి ఏమొచ్చింది? ఏమొచ్చిందమ్మా? ఇప్పుడు దేవుని సంఘానికి నువ్వు వచ్చావు, వాక్యం చదువుతున్నప్పుడు నీకేం కావాలి? ఏం రావాలి? నేను చదువుతున్నాను, నవ్వించేవాడు కాదంట దైవజనుడు, రోసంగా చెప్పేవాడు దైవజనుడు. తెలుస్తోంది నమ్మని గట్టిగా అర్థమైందా? నవ్వించే దైవజనుడు పదాలు పిలుస్తున్నాడు, పదాలు పిలవబడుతున్నాడ. చెప్పండి. దేవుని ఆత్మచేత మండుతూ మాట్లాడేవాడంట. చూడండి, మండుతూ మాట్లాడుతున్నప్పుడంట హృదయాలు ఏమైపోతుంది? చెప్పండి. పరిశుద్ధమైపోతుంది, పరిశుద్ధులైపోతుంది. నేను స్తోత్రం లేపండి గట్టిగా. ఇక్కడ దేవుని ఆత్మ చేత దేవుడి కుమారుడు మాట్లాడుతూ ఉండగా చక్కలోకి ఏమొచ్చేసింది? ఏమొచ్చింది చెప్పండి? నీకు వచ్చిందా? మనకి ఎన్ని సువార్తలున్నా, ఎన్ని పాటలున్నా, పాటలు పాడతాం కానీ ఆ పాటలో ఉన్న ఏం చెప్పండి, ఆ పాటను బట్టి నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? నేను స్తోత్రం లేపండి. అలా పాట ఒకటి వచ్చింది. ఏంటది? ఈ లోకంలో పాట పాడాడు చూడు క్రైస్తవులే. మన నీలోనే ఆనందం, నీలోనే ఆనందం, నీలో పాడండి. ఇక నిన్న నేడు సరే పాడారు. ఓకే ఓకే, పాడు. నీలోనే ఎవరిలో ఆనందం? దేవునిలో ఆనందం. నీలోనే నాకు జీవం. ఎవరిలో జీవం? దేవునిలోనే మనకేముంది? జీవం. కాబట్టి దేవుని ఎందుకు నీకు ఆనందం రావాలంటే నువ్వు దేవుని ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఆ పాట పాడడానికి దేవుని గణపరుస్తున్నట్టే అతడు మారాడు, మారి ఆ కీర్తన రాశాడు. నాకు ఇలాంటి ఆనందం ఎక్కడ కలిగింది? దేవుని వలన. ఎక్కడ ఆనందం ఉందంటే ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా దేవుని మాటలు వినగానే ఆయన హృదయంలోనికి ఏమొచ్చేసిందంట? పశ్చాత్తాపం వచ్చేసి ఒప్పుకుంటున్నాడంట. అయ్యా, ఎవరి ఎంతైనాడు నేను అన్యాయముగా తీసుకుని ఎడల నా ఆస్తిలో సగ భాగం ఎంత ఎత్తులంట? 4 వంతులు. ఎన్ని వంతులు చెప్పండి? 4 వంతులు. దేనికి స్తుతి కలుగుడుగా. ఏమంటున్నాడు అక్కడ చూడండి, ఏమంటున్నాడంట? చక్కగా నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో స్వగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి అతను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించుతానని ప్రభుత్వం చెప్పాడు. నేను స్తోత్రం. అమ్మలారా, జక్కయ్య ఆస్తిలో స్వగవాలు అనగా స్వగం తీసి ఎన్ని వంతులు ఇస్తున్నాడు? 4 వంతులు. దేనికి మహిమ కలుగును గాక. ఇక్కడ పేదలకు పంచి పెడుతున్నాడు, ధనవంతులకు కాదు. ఇతరులు అసలు ధనవంతులు కానీ తీసుకోడు, ఇక్కడ పేదల కానీ తీసుకోడు. పేదలు ఎవరండి? కూలీ పనులు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును కాదు.
ఇతడు పన్నులు వసూలు చేసే ఎవరు చెప్పండి? జక్కే. గొప్ప ఆస్తిపరుడు. ఒక ఆస్తిపరుడు దేవుడిని నమ్ముకున్నాడంటే అసలు చాలా ఆశ్చర్యం కదా. అనేది చెప్పండి గట్టిగా. మరి ఈ దేశంలో ధనవంతులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు నమ్ముకోవాలి దేవుని. దేవునికి మహిమ కలుగునే కాక. వాళ్ళు ఎప్పుడు నమ్ముకోవాలి దేవుని. వారు ఎప్పుడు దేవుని స్తుతించాలంటే నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. అదే చెప్పండి గట్టిగా. అర్థమైందా అండి? అన్యాయంగా తీసుకోకూడదు. వ్యాపారం చేసేవాడైనా ఏం అమ్ముకున్నా కూడా నీకు సరేలా నా మార్కెట్లో అంత రావట్లేదు కదా, కొద్దిగా ఎక్కువ చెప్పుకుని అమ్ముకుంటే దేవుని బిడ్డ నా చేయకూడదు. అర్థమైందా? దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనవల సంగతి అంటే అది మనం చెప్పకూడదు. దేని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని తెలిసాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మాట చదువుతున్నాడంటే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి పొందాలి. ఇచ్చిన దాంట్లో ఏం చేయాలి? తృప్తి పొందాలి. నేను స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చెప్పినప్పుడు ఇక్కడ జక్కయ్య తన హృదయాన్ని మార్చుకొని పేదలకు తన ఆస్తిని పంచిపెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నేను ఎవరి దగ్గర తీసుకున్నాను వాళ్ళకి ఇచ్చేస్తాను, నాకు వద్దు, నాకు నువ్వు ఉంటే చాలు అని ఇచ్చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చక్కగా నిలబడి చూడండి, చక్కగా నిలబడి ఏనంట చూడండి, చక్కగా నిలబడి ఇతరులతో ఏం చేస్తారట? ఇతరులకు ఏం చేస్తారట? సహాయము. మొదలుగా హృదయం మార్చుకున్నాడు. హృదయం మార్చుకొని ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నీ దగ్గర ఉంటే నువ్వు, నీ దగ్గర 2 అంగీలు ఉండగా నేను చెప్పమన్నాడు. యోహాను ఏం చెప్పాడు చెప్పండి? లేని వానికి 1 అంగీను ఇవ్వాలి. నీ దగ్గర 2 చేతులు ఉంటే వచ్చాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే నీ దగ్గరికి అన్నం లేనివాడు వచ్చుంటాడు, లేకపోతే కూరగాయలు లేనివాడు యువకులు వస్తారు. పక్కింటి వాళ్ళు అమ్మ ఆయన పనికి పోయాడు వచ్చి నాకు ఇస్తాడే కొన్ని నెయ్యమ్మ బియ్యం పెట్టామని అప్పుడు నువ్వేం చేయాలి? లేవని చెప్పకూడదు. నిజంగా లేవు అనలేని వాళ్ళు వస్తారు గడియలు చెబుతారా? అందరూ లేనన్నోలే. నా ఇంట్లో బియ్యం ఉండి కూడా ఒక ఆమె వచ్చి అడిగితే నేను లేవు అని అన్నాను అన్నవాళ్ళు అదే చెప్పండి. అనడమ్మా ఏదో ఆశ్చర్యం అంటే నేను చెప్పిన అసలు తేడానా లేకపోతే డేంజరా అంటే అది నెరవేర్చిన కోరిక కాదనమాట. సరే ఇప్పటి నుంచి అతను అందరూ అతను లేపండి, ఆడాలి లేపండి, లేపండి చేయి లేపండి, చదువు. అయ్యా ఎవడైనాను ఏ అమ్మాయినా నా దగ్గరికి వచ్చి నా ఇంటిలో బియ్యం లేనప్పుడు నన్ను అడిగినప్పుడు నాకున్న బియ్యము దాంట్లో నుంచి కొంచెం ఇస్తా అనవాలి. చెప్పండి గట్టిగా. ఇస్తారా? ఎక్కడ చేశారు తెలుసా తీర్మానం? ఒకవేళ ఈగిపోయిన అనుకో, అర్థమైందా? ఆ అడుక్కున్న నువ్వు కూడా అడుక్కోవచ్చు. దేశపోతుంది చెప్పి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు విషయం తెలుసా? మీకు ఒక సంఘటన చెబుతాను. సంఘం అయితే నేను కూడా ఒప్పుకోవాలి కదా, నేను చదువుతాను వస్తాను. ఇప్పుడు మీరు ఇస్తారు కదా తోరు బియ్యం, అట్లా బియ్యం కలుగుతాయి కదా, కొన్ని మేము తీసుకుంటాం. ఎవరైనా వచ్చి అడిగిన అనుకో వాళ్ళకి ఇచ్చేస్తాం అవి అని. మరి నేను ఇచ్చిన మీరు తినడం వాళ్ళు పెట్టిన మేము తింటున్నాం ఆల్రెడీ, దాంట్లోంచి కొంత వాళ్ళకి ఇస్తాం. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇష్టమండి వాస్తవం, ఉమాది నిజం అది. దేవునికి మహిమ కలుగును గాక. బలిపీఠమైన చదువుతాను, దేవుని వాక్యం చదువుతాను. నా దగ్గర ఉంటే ఏది దాచు ఇస్తాను. దేని స్తోత్రం. నా తల్లి అయినా నా ఇంట్లో ఉన్న ప్రతి వారైనా అట్లాంటి పని చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కూడా నేర్చుకోవాలి. ఒక ఆమె అంటది, ఏమ్మా మీ ఇంట్లో 2 గరిటెలు ఉన్నాయి కదా, గరిటి రాదు మళ్ళీ లేవమ్మా ఆయన తీసుకురాలేదు, ఏమో దాచిపెట్టింది ఆ గరిటి.
ఒకటే గేట్ చూపించింది నాకు అక్కడేగా ఎంతలో కాదు మాయమైపోవాలి గేట్సింది బాబో దెబ్బ ఏడుస్తుంది అవ్వని గట్టిగా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. నీవు విచ్చువాడిగా ఉండాలి. ఈయన ఇస్తున్నాడా ఇట్లా చెప్పండి, ఈయన ఇస్తున్నాడు ఇలా చక్కగా ఇస్తున్నాడు కదా మనం ఇవ్వడానికి ఏమమ్మా చెప్పండి. అందుకే అర్థమవుతుందా ఆ మాట? అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? నువ్వు ఇవ్వాలి, లేవు అనకూడదు, ఇవ్వడం నేర్చుకో. నేను స్తోత్రం లేవు గట్టిగా ఇచ్చినప్పుడు అప్పుడు నీకు ఇవ్వబడింది. ఈయుడి ఏమన్నా చెప్పండి, ఈయుడి అందరూ చెప్పండి, ఈయుడి అప్పుడు మీకు ఎవరికి ఇవ్వబడను? మన అందరికి ఇవ్వబడదు. నేను స్తోత్రం. నువ్వు ఇవ్వకుండా నాకు ఈ ప్రభు నాకు ఇది ప్రభు ఇవ్వడు. విచ్చి ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నాకు బతిమరాలు నా కోసం ప్రార్థించి నా ఎదురు నువ్వు ప్రార్థించి నీకు దేవుడి సహాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. అంతటా మోషే భయపడి ఏమైందమ్మా? సిగ్నల్ కట్ అయినట్టు. భయపడకుడి, యెహోవా నీకు దేవునికి మహిమ కలుగును గాక. పాటగంజలో పోటీ పడిన వాళ్ళు ఎంత పోటీ పడతారంటే నేను వేస్తాను చచ్చిపోతాడు. బైబుల్ చదవటానికి ఇద్దరు ఉన్నారు చదివారు. ఏం చదువు ఒకవేళ పాప పొత్తులుగా తేగబడింది టక్ టక్. మీరు అనుకుంటారు ఆరోగ్యాన్ని కానీ చదివేవాడైతే మిమ్మల్ని అసలు లెక్క చేసేది. బైబిల్ తీసుకున్నాడు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఆరోగ్యాన్ని కురిపించింది కాక. చదవాలి, మీరు బైబిల్ చదవాలి. అందరు ఇక్కడ ఆడపిల్లలు మీరు రాయటం చదవడం కూడా నేర్చుకోవాలి. మీరు దేని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రేపు మాకు చెప్తున్నాడు ముసలాంలో చదువుతుంది బైబిల్. ఆమె కూడా మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మాటని జ్ఞాపకం చేస్తున్నాంటే మోషే ఎవరికి భయపడ్డాడు? ఎవరికి భయపడుతున్నాడంట? దేవునికి భయపడుతున్నాడు. మనం ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడే వారికి ఉండాలి. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే దేవునికి భయపడుతుండేను. యెహోవా ఏం చేస్తున్నాడంట? భయపడుకుడి, యెహోవా మీకు మీరు ఓరక నిలబడి చూడండి. మీరు ఇక మీద ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకే ఉండవలెనని ప్రజలతో చెప్పిన. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు యెహోవాకు భయపడుడి. అప్పుడు మీలోనికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. నీవు దేవుని గురించి చెప్పావనుకో, నువ్వు దేవునికి భయపడమ్మా, దేవుని రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నా అసలు దీని నుంచి మాకు విడుదల ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా అనేది నువ్వు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. ఈ రానక్క శివపు రానక్క రానక్క ఏంటమ్మా ఆ పేరు? రానక్క. నేను ఆమె గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో బయలుపరిచింది తెలుసా. దేవుడు మొదటిగా ఆమెను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకోవాలి. అర్థమైందా? విన్నారా అమ్మా? విన్నారా? అందరు విన్నారా? నేను ఆమె గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో బయలుపరిచిందంటే
ఆమె ముందు అడగాలంట దేవుడు. ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలండి. కన్నీళ్ళు తడిగినప్పుడు ఆమె స్వస్థత దేవుడు ఇస్తాడు. నేను ఫోన్ చేసి చదువు అనుకున్నాను, ఇక బయలుపరిచింది కాబట్టి నేను చెప్పాను. రైస్లో ఎక్కడ తెలుసా? దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆమె అభిదేతులు ఏమో ఉన్నాయి, పొరపాట్లు ఏమో ఉన్నాయి, ఆ దేవుడి దగ్గర ఒప్పుకోము, పశ్చాత్తాపడు, దేవుడు ఆమె స్వస్థపరుస్తాడు. నేను చెబుతున్నాను అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు బాగు చేస్తాడు. యేసు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు గురించి కూడా దేవుడు మాట్లాడు. ఆ బిడ్డను కూడా దేవుడు స్వస్థపడుతాడు ఖచ్చితంగా. కానీ ఒప్పుకోవాలి. అతిక్రములు దాచిపెట్టేవాడు దాన్ని ఒప్పుకున్నవాడు ఏమవుతాడట? కనికరిపోతాడు. మనం కూడా ఒక్కోసారి మన అవిధేతలు కూడా ఉంటాయి. ఒప్పుకున్నప్పుడే మనకి ఆరోగ్యం దేవుడు ఇస్తాం. రైసరా హల్లెలూయా. నేను చెప్పాను ఇందాక, రోగముల చేత ఏంటన్నా దెయ్యము చేత భయపడి ఆమె పట్టబడి బలహీనురాలయ్యే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఎదుట ఆమె అడిగి విశ్వసిస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెను ఏం చేసి చెప్పండి? మనం అడగడం ప్రారంభించాం. అర్థమైందా? విశ్వాసంతో అడుగు దేవుని ఎడల కార్యం చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడికి చెప్పండి, ప్రార్థన చేసుకున్నాం, దేవుడు స్వస్థపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చక్కగా నిలబడినప్పుడు ఇతరులను అనగా నీ శత్రువులను కూడా నేను చేయగలను, శత్రువులతో యుద్ధం చేయగలను. నేను స్తోత్రం అడిగాను. ఎవరి పక్షం నిలబడాలి నువ్వు? మొదటిగా దేవుని పక్షం నిలబడి, నా పక్షం దేవుడు ఉన్నాడని భయముతో ఉంటే దేవుని పక్షం నుండి యుద్ధం చేస్తాడు. నేను స్తోత్రం అడిగాను. అన్నలు భయపడుతున్నారు. ఎవరు చెప్పండి? ఎవరంట? ఎవరు? దావీదు అన్నలు ఏం చేస్తుంది చెప్పండి? భయపడుతున్నారు. రే బాబు, నామడు ప్రార్థన చేసిన వాళ్ళు వేరా, చర్చకి పోయినాంలే, ఆయన నీకే వచ్చాక యుద్ధం, మాకు రాలేదు, అబ్బో వద్దు సమేతుడు. దేని స్తోత్రం చెప్పండి. అని కూడా అనుకుంటాం, నాకు వచ్చిన భాష గారు నేను చెప్పాను, భయం అంటే 100 మంది దొరుకున్నాం. ఏం లేదు, 100 మంది దొరుకుని వస్తున్నాం, వంశాలు గుడ్చుకొని వస్తున్నాం. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అన్నలాట అలాగే చూడండి, నేను చేసే పని చూడండి, ఆ దేవుడు చేసే పని చూడండి. వెళ్ళాడంట, అది ప్రార్థన చేస్తాయా, మా మీదకి శత్రులు వచ్చారు, నా వల్ల అయితే ఇది కాదు, ప్రార్థన చేస్తున్నాం అని వెళ్ళాడు. రాయి తీసుకున్నాడు, గిరా కొట్టాడు. ఏమైపోయాడు చెప్పు? గొల్లియాతు పడిపోయాడు. శత్రువులు భయపడి ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారు చెప్పండి? పారిపోయారు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను ఇబ్బందులోని గురి చేస్తున్న సాతానుగా నేను చూడగానే భయపడాలి. భయపడాలంటే ఏం చేయాలి? చేయాలమ్మా? మనం ప్రార్థన చెయ్యం. రోగం వచ్చినప్పుడు నాకేదో అవుతుంది పాస్టర్ గారు, డాక్టర్ చెప్పారు, నేను అంతా 2 రోజులు అంట బతికేది. గదే ఆ భయంతోనే ఉందేమో, చచ్చిపోతాను అమ్మాయి. మరి ఆ బ్యాంకులో డబ్బులు ముందే తెచ్చుకోండి. డాక్టర్ పార్టీ మరే జాగ్రత్తగా మీ అమ్మని చూసుకుంటున్నాడరా, ముందే కాదు నేను బాగా తెలుసుకోవద్దు. నేను నమ్మకండి. ఒకసారి నేను మాట చెబుతాను. మా నాన్నగారు మా చేయబట్టుకుని ఒకటే మాట చెప్పాను, నా చేయబట్టుకుని ఈ డయాలసిస్ చేయించుకోవాలి, ఆ కిడ్నీ పాడైపోతే వాళ్ళు అక్కడితే వాళ్ళ అక్కీలో మా అమ్మని అడిగితే మా అమ్మ నుండి నేను ఇస్తానంటే అమ్మ ఇద్దరు చిన్న పిల్లలు వారికి నువ్వు బలహీనలాగైతే నేను బలహీనైతే వాళ్ళు ఎవరు చూసుకుంటారు, నువ్వు వద్దులమ్మాయి, ఈ ఉన్నదాన్ని నేను శుభ్రపరచుకొని పిల్లలు ఎదుర్కొని రోజులు ఉంటానని ఆయన ఆ మాట చెప్పాడు. చెప్పినప్పుడు నా చేయబట్టుకుని అడుగుతున్నాడు. అయితే మా నాన్న బ్యాంకులో డబ్బులు ఉన్నాయని ఆ డబ్బులు నేను చెప్పరా. ఏం చెప్పాడు తెలుసా? అరే బాగున్నప్పుడు చెప్పారు, ఇప్పుడు బాగాలేదు చదువుతున్నా, ఇప్పుడైనా దేవుని సంఘం నిలబడి 4 మాటలు నేర్చుకొని ఈ ఉన్న సంఘాన్ని నడిపించదని చెప్పాడు. నేను స్తోత్రం చెప్పగలిగా.
బాకీలో ఇంత ఉందని ఇంటి వెనకాల పాత పెట్టుకున్న కట్ల అని చెప్పాలి. తెలుసుకోదురా, దేవుని ఎదుట నిలబడమని చెప్పాడు. ఆమె చెప్పి గట్టిగా హల్లెలూయా. చాలా మంది పిల్లలకి చదువుతారు, తెలుసుకోవద్దని చెప్పండి. డాక్టర్ గారు ఏదో చెప్పాడు, నేను వచ్చి చెప్పింది, నేను చచ్చిపోతానని చెప్పాడు పాస్టర్ గారు. ఊరిక సగం భయమే మనం చంపేస్తాం. అర్థమైందా? భయమే మనం ఏం చేస్తాం చెప్పండి, చంపేస్తాం. ఆ భయాన్ని చంపగలిగినదే ప్రార్థన. ఆ దురాత్మను చంపగలిగినదే, తరిమి కొట్టగలిగినదే ప్రార్థన. తెలుసుకోవద్దండి అప్పటికి అడిగా. ప్రార్థనలో ఉంటే దెయ్యాలని, దురాత్మలని, రోగాలని అన్ని వాటిని వదిలి నువ్వు ప్రార్థన చేయకుండా ఎప్పుడు భయపడతా ఉంటే అదే సంగతి. తెలుసుకోవద్దండి అప్పటికి గట్టిగా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు మాట చదువుతానంటే, మనము ప్రార్థన చేస్తే శత్రుల మీద దేవుడు విత్తాడు చేస్తాడు. శత్రుల పైన విత్తము చేసే దేవుడు ఆయన. నువ్వు ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయి. ఎవరైతే నీకు ఇవ్వలేదు, ఎవరైతే నీకు సహాయం చేయలేదు, వారి కొరకు ప్రార్థించి దేవుడు వారి పక్షంలో వారితో న్యాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము చేయువాడు యెహోవాయే. ఎవరు? దావీదు. ఎవరన్నాడమ్మా? ఎవరన్నారు చెప్పండి, ఎవరన్నారు? దావీదు అన్నాడు. అందుకు దావీదు మాట్లాడాడు కీర్తనకారుడు. ఏమంటాడంట? యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరొక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమా సమస్తంలో ఆయన చేసిన మేలులను తెలుసుకోతుంది. ఎప్పటికీ గట్టిగా మరవకూడదు. మేలు మర్చిపోయాడుకో ఇంకంతే సంగతి. తెలుస్తుంది ఎప్పుడు గట్టిగా హల్లెలూయా. మర్చిపోకూడదంట, మేలు మర్చిపోకూడదంట. ఆకలిలోకి వచ్చిన ఒకసారి గట్టిగా చెప్పండి, ఎంతో సంతోషంగా చెప్పు హల్లెలూయా. ఏంటంట మనం ఏం మర్చిపోకూడదు? మర్చిపోకూడదమ్మా, మేలు మర్చిపోకూడదు. తెలుస్తుంది. దావీదు యుద్ధం చేసినప్పుడు, దేవుడు యుద్ధంలో విజయం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతున్నాడు, అయ్యో నా పక్షం ఉన్నాను కాబట్టి నేను వాడిని తప్పించబడ్డాను, వాడిని ఏంటన్నా నన్ను కాపాడాను కాబట్టి నేను సన్నిధిలో ఏం చేస్తున్నాను చెప్పండి, స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి ఎవరి నుండి రావాలి? కాపాడబడిన వారి నుండి. ప్రతిదినం మన నోటి నుండి దేవుని స్తుతించాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నటను చక్కగా దేవుని సన్నిధిలో నిలబడి ఆయనను మనం ఏం చేయాలి? మహిమపరచాలి, ఆయన గణపరచాలి. చూడండి, ఇక్కడ చెప్పాను, స్థిరమైన బండ మీద నువ్వు ఏం చేయాలి? నిలబడాలి. ఇంకోటి ఏంటంటే ఆయన సన్నిధిలో నిలబడాలి. ఇంకోటి ఏం చెప్పండి, నేను ఎన్ని చెప్పాను? నేను మొత్తం 4 విషయాలు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిది ఆయన ఏం చేస్తాడు చెప్పండి. మొదటిది ఏం చేస్తాడంట? చక్కగా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడితే. చూడండి, ఇక్కడ ఒకటి స్థిరమైన బండ మీద నువ్వు నిలబడాలి, రెండోది ఆయన సన్నిధిలో నిలబడాలి, మూడోది చక్కగా నువ్వు నిలబడినప్పుడు దేవునికి నువ్వు మహిమను తెచ్చేవాడిగా ఉండాలి. మూడోది చెప్పండి, నీకు ఉన్న సమస్తమును దేవునికి ఏం చేయాలి? దేవుడు అంటే నీకు ఎక్కువ ఉందని ఆయన మనకి ఎక్కువ. దేని స్తోత్రం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, బలపరుచును గాక. ఆమేన్. తలవంచుని ప్రార్థన చేసుకుందాం. దేవుని స్థలంలో తలలు వచ్చి ప్రార్థనలోకి వెళ్దామా? మహాగణుడు అయిన యేసయ్య, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వుడు, లోకానికి వెలిగిన దేవుడు, నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన, సమాధానకర్త అయిన దేవుడు. ఆయన నీ ప్రేమను బట్టి, దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి ప్రార్థన చేస్తాను. ఎందుకు పనికిరాని మమ్మల్ని వాత్సల్యతను బట్టి ప్రార్థన చేస్తాను. దేవా జ్ఞాపకం చేసి రాజా పాదములకు వందనాలయ్యా. మహోన్నతుడు అయిన తండ్రి స్తోత్రాలు. మనుషులు నన్ను వేలన చేసిన నీవు నన్ను వేలన చేయవాడు నాయన.
నైనా సమయంలో తండ్రి వేడుకుంటున్నానయ్యా, బతిమలాడుకుంటున్నానయ్యా, చెప్పుకుంటున్నానయ్యా. ఎస్సయ్యా, ఎస్సయ్యా, సన్నిధిలో ఒప్పుకుంటున్నాను తండ్రి. బలపరచండి, దీవించండి, నాకు ఆశీర్వదించండి. చీకటి గల ఊపిలో నుండి లేవనెత్తగలిగిన దేవుడు నీవే, ఆశ్చర్యకరుడు నీవే, ఆలోచనకర్తవు నీవే. ప్రార్థన చేస్తున్నాం, అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి, అందరూ కూడా ప్రార్థన. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు చేయాల్సిన ప్రతి తీర్మానం చేసుకున్నాం, ఒప్పుకున్నాం, అతిక్రమణను ఒప్పుకున్నాం. దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించండి. దేవుని అడగండి, దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి, దేవుని ఆరాధించండి. దోషులు పాపిని యేసయ్యా, బాగు చేయండి. ఇదిగో ఈ సమయం